హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ కిచెన్ క్రాఫ్టింగ్. ఈరోజు వచ్చేసి నేను సింపుల్గా జస్ట్ 1 అవర్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా అర్థమయ్యేలా ఈరోజైతే ఫ్రాక్ అనేది చూపించబోతున్నానండి. చూడండి, సింపుల్గా అండి. ఫ్రాక్ అనేది షార్ట్ ఫ్రాక్ అనమాట. ఇది చూసారు కదా, స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది. ఓకే అండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రాక్ అనేది స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. దీనికోసం మనము క్లాత్ అనేది 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి. లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువగా ఉందండి, 2.25 మీటర్స్ అండి. ఓకే అండి. ఇప్పుడైతే మనము ఈ క్లాత్ని ఫస్ట్ మనము డిజైన్ ఎటువైపు ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఈ క్లాత్ని లెంత్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ లెంత్ వచ్చేసి 41.5 ఇంచెస్, అంటే 41.5 ఇంచెస్ ఉందండి. దగ్గర దగ్గర 42 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఓపెన్ చేసి ఫస్ట్ డిజైన్ ఎటువైపు ఉందో చూసుకొని బాడీకి కట్ చేసేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ అనేవి కరెక్ట్ డిజైన్ ఉండేలా మనము బాడీకి కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నానంటే ఎటువైపు డిజైన్ వస్తుంది అని చూసుకొని ఇలా నేను మనకు బాడీకి స్లీవ్స్కి అలాగే దోరీ పెట్టేసుకుంటాం కదా, ఫ్రాక్కి ఎంత కావాలో క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 80 సెంటీమీటర్స్ వరకు అయితే కట్ చేసేసుకుంటున్నానండి. సరిపోతుంది స్లీవ్స్కి అండ్ బాడీకి దోరీకి. ఓకే ఫ్రెండ్స్, ఇలా నేను చూడండి 4 ఫోల్డింగ్స్ మీద మర్చుకొని కట్ చేసేసుకుంటున్నానండి. ఎలా పడితే అలా క్లాత్ అనేది కట్ చేసుకోకూడదండి. క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ వీలుగా ఉండదు మనం స్టిచ్ చేయడానికి కూడా. ఇప్పుడు నేను ఫస్ట్ బాడీకి చూసుకుంటున్నానండి ఎంత సరిపోతుంది అని చూసుకొని ఇక్కడ ఫస్ట్ బాడీ కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ మిగిలిన క్లాత్ అనేది నేను స్లీవ్స్కి అలాగే దోరికి వచ్చేస్తాను. చూడండి, ఇలా ఫ్లవర్స్ అయితే చూడండి కరెక్ట్గా వచ్చాయి కదండి. ఇది వచ్చేసి నేను స్లీవ్స్కి అండ్ దోరికి యూజ్ చేసుకుంటానండి క్లాత్ అనేది. అలాగే నేను ఇక్కడ ఫ్రాక్కి ఫ్లవర్ కూడా పెట్టాను కదండి, ఈ క్లాత్లోనే ఫ్లవర్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడు చూడండి, విడ్త్ అయితే 42 ఇంచెస్ అని చెప్పాను కదండి. దగ్గర దగ్గర లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 26 ఇంచెస్ ఉందండి. ఇక్కడ నాకు 26 ఇంచెస్ ఉంది. ఇలా నేను ప్రిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. జస్ట్ సింపుల్గా ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈజీగా 1/2 అవర్లో అయిపోతుందండి. ఇక్కడ సైడ్స్ ఫ్రంట్కి బ్యాక్కి జాయింటింగ్స్ని సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను లైనింగ్ కూడా తీసేసుకుంటున్నానండి. లైనింగ్ అయితే 2 మీటర్స్ తీసుకున్నాను. సేమ్ అలాగే అండి, మెయిన్ క్లాత్ ఎంత ఉందో అంతే తీసుకున్నాను. లైనింగ్ కూడా 2 మీటర్స్, కొంచెం 1/2 మీటర్ తక్కువ ఉంటుంది అంతే అండి. అలాగే ఇక్కడైతే ఫస్ట్ నేను బాడీకి స్లీవ్స్కి సరిపోయే విధంగా క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ బాడీకి మెజర్ చేసుకుని మిగిలిన క్లాత్ స్లీవ్స్కి అండి అలా చూసుకొని నేను కట్ చేసుకుంటున్నాను. క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా మనకున్న 2 మీటర్స్ క్లాత్లోనే కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి నేను బాటమ్కి తీసుకున్నానండి. ఫస్ట్ లెంత్ అయితే చెక్ చేసేస్తున్నాను. ఇక్కడైతే కొంచెం 27 ఇంచెస్ ఉందండి. మనకి కావాల్సింది 24 ఇంచెస్ అండి. మెయిన్ క్లాత్ కంటే ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కంపల్సరీగా తక్కువ తీసుకోండి. తర్వాత సింక్ అయిపోయి ఫ్రాక్ అనేది లైనింగ్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుందండి, చూడ్డానికి బాగుండదు. అందువల్ల మనం ఎప్పుడైనా 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. లైనింగ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నాకు 33 ఇంచెస్ ఉందండి. మనకి ఇక్కడ లైనింగ్ తక్కువ ఉన్నా పర్వాలేదండి. లైనింగ్ కొంచెం 1/2 మీటర్ తక్కువ ఉందని చెప్పాను కదా నేను. ప్రిల్స్ అక్కడక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను బాడీకి స్లీవ్స్ సపరేట్ చేసేసుకొని ఇప్పుడు నేను షోల్డర్ అయితే 5.5కి పెట్టుకున్నానండి. ఫస్ట్ షోల్డర్ 5.5 పెట్టుకొని ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 5.5 పెట్టుకున్నానండి. ఇలా 5.5కి పెట్టేసుకొని
ఒకసారి చూసుకుంటున్నానంటే కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా నేను ఎల్ షేప్లో మార్క్ చేసుకున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ అండి 8 ఇంచెస్. ఇక్కడ చూడండి 1 ఇంచ్, నేను 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ 9, 10 ఇయర్స్ గర్ల్స్కి ఇలా నేను యాన్ హోల్ రౌండ్ షేప్ మార్క్ చేశాను. ఇలా ఫ్రంట్ వైపు అయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 8 ఇంచెస్కి ఒక 1.5 ఇంచ్ 9.5 పెట్టేసుకున్నానండి టోటల్. ఇలా 8 ఇంచెస్ వేస్ట్ లూజ్ కూడా 8 ఇంచెస్ పెట్టేసుకున్నాను. అలాగే 1.5 ఇంచ్ లూజ్ తీసుకున్నానండి సైడ్. తర్వాత 2.5 ఇంచెస్ విడ్త్ అండి. తర్వాత 5 ఇంచెస్ ఫ్రంట్ బ్యాక్ అయితే నేను ఓపెన్ పెట్టేసుకోలేదు. అందువల్ల నేను ఇక్కడ నెక్ 5 ఇంచెస్ తీసుకున్నానండి. 5 ఇంచెస్ తీసుకోవడం వల్ల ఇంకా మనకి చాలా ఫ్రీగా ఉంటుందండి. ఇంకా మనకి ఉక్స్ కానీ జిబ్ కానీ ఏం అవసరం ఉండదు. కింద అయితే 3.5 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలండి. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రాక్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంటుందండి. చూడండి ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ నెక్ సేమ్ కాబట్టి ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీరు తగ్గించుకొని బ్యాక్ వచ్చేసి జిప్ పెట్టేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోకూడదు, మళ్ళీ పాడైపోతుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ అనేది సపరేట్ చేసేసుకొని క్లాత్ని ఇది వచ్చేసి బ్యాక్ సపరేట్ పెట్టేసి ఫ్రంట్ క్లాత్ని మనము ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి కదండి. ఇక్కడ హ్యాండ్ హోల్ రౌండ్ దగ్గర చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనము నీట్గా బాడీ పార్ట్ని కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు స్లీవ్స్కి క్లాత్ కట్ చేసుకున్నాం కదండి. ఆల్రెడీ మనము కరెక్ట్గా క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా సరిపోయేలా చూసుకోవాలి. ఇక నేను ఒక 9.5 ఇంచెస్ 10 ఇంచెస్ వరకు అయితే కట్ చేసేసుకున్నాను. చూడండి ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టాను అండి. 1 ఇంచ్ వచ్చేసి మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది, పైన జాయింటింగ్స్లోకి వెళ్ళిపోతుందండి ఒక హాఫ్ ఇంచ్ స్లీవ్స్ జాయింట్ చేసేటప్పుడు. అందువల్ల నేను ఇక్కడ 7 ఇంచెస్ పెట్టాను అన్నట్టు. ఫస్ట్ విడ్త్ వచ్చేసి తర్వాత ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా 9 ఇంచెస్ పెట్టేసుకున్నాను. 2.5 డౌన్ అండి లోతు. మనం పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ తీసుకుంటాము, చిన్నపిల్లలకైతే 2.5 డౌన్ తీసుకోవాలి. కొంచెం నీట్గా ఇక్కడ కట్ చేసేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నానండి. జాయింటింగ్స్కి మనకి ఫోల్డింగ్లకి స్లీవ్స్కి కావాలి కాబట్టి. అలాగే విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 9 ఇంచెస్ పెట్టేసుకున్నాను. డౌన్ లోతు తీసుకుంటాం కదండి మనము, అది వచ్చేసి 2.5 అండి. ఇక్కడ నేను క్లాత్ తీసుకొని ఇలా నీట్గా సరిపోయేలా చూసుకొని ఒకసారి మెయిన్ క్లాత్ని పెట్టేసుకొని కట్ చేసేసుకుంటాం. ఒకవేళ కొంచెం తక్కువ వచ్చినప్పుడు మనము జాయింట్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, స్లీవ్స్కి అయితే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ క్లాత్ అంతా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఇలా మెయిన్ క్లాత్ అండి, క్లాత్ మెయిన్ వైపు పెట్టేసుకొని లైనింగ్ని ఇలా నెక్ మాత్రమే స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు మనము ఈ క్లాత్ని కట్ చేసేసుకొని తర్వాత సీదా వైపు అంటే ఉల్టా సైడ్ అండి, రాంగ్ సైడ్కి మనం ఈ లైనింగ్ని తిప్పేసుకోవాలి. ఇలా చేతి వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేయడం వల్ల నీట్గా నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా నీట్గా లోపల వైపుకు తిప్పేసుకుని పై వైపు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్ అనేది లాగకుండా కరెక్ట్గా పెట్టేసుకొని లైనింగ్ పై వైపు కనిపించకుండా చూసుకొని జాగ్రత్తగా నెక్ అనేది స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే నెక్ అయితే మనం స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని నీట్గా
అటాచ్ చేసేసుకోవాలి. నీట్గా సర్దేసుకొని ముడతలు లేకుండా స్టిచ్ చేసేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే జస్ట్ 1 అవర్లో అయిపోతుందండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈజీగా మన పిల్లలకి మనమే నీట్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా మనము స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసేసాను. చూడండి నీట్గా ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము బాడీ పార్ట్ అయితే రెడీ చేసుకున్నాను. అలాగే ఇంకొక పార్ట్ కూడా బాడీ పార్ట్ రెడీ చేసుకోవాలండి. నేను ఒక పార్ట్ మాత్రమే చూపించాను. ఇక్కడ చూడండి లైనింగ్ని నేను ఇలా ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ని మళ్ళీ తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ప్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలండి. ఇక్కడ 33 ఇంచెస్ ఉంది కదండి క్లాత్ అనేది, అక్కడక్కడే చిన్న ప్రిల్స్ పెట్టేసుకోవాలండి. ఎక్కువగా పెట్టేసుకుంటే మళ్ళీ క్లాత్ అనేది లెంత్ తక్కువ అయిపోతుందండి. బాడీ యొక్క వేస్ట్ ఎంత ఉందో అంత చూసుకొని ఇలా నీట్గా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్ అయితే నాకు 42 ఇంచెస్ ఉంది. చూసారు కదండి ప్రిల్స్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తాయి. ఫ్రాక్ కూడా చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం నీట్గా ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే నేను లైనింగ్ వైపు కూడా నేను ఖర్చులు అనేవి కనిపించకుండా ఉండడం కోసం నేను ఇలా ఫినిషింగ్ అయితే ఫస్ట్ నేను ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ నేను మెయిన్ క్లాత్ మీద బాడీ పార్ట్ మెయిన్ వైపు ఉండాలండి. బాటమ్ వచ్చేసి ఇక్కడ లైనింగ్ ఉల్టా వైపు పెట్టేసుకొని ఫస్ట్ నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చిందంటే క్లాత్ అనేది, అందువల్ల నేను కొంచెం ఇలా మర్చేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ వైపు బాడీ పార్ట్ ఇలా పెట్టేసుకొని చిన్న చిన్న పీసెస్ అని నీట్గా ఫినిషింగ్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ను కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకోవాలండి. లైనింగ్ను కూడా పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి అండి. అప్పుడు లైనింగ్ వైపు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, మెయిన్ క్లాత్ వైపు కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం లైనింగ్ అయితే చెప్పాను కదండి కొంచెం తక్కువ వచ్చింది, అందువల్ల నేను కొంచెం ఒక ప్రిల్ అనేది తీసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు 2 పార్ట్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ దోరీ కూడా నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్కి 1.5 ఇంచ్ ఉండేలా చూసుకోవాలండి. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టేసుకొని, నా దగ్గర టైప్ లేదు చూపించడానికి, ఇక్కడ పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ దూరంలో నడుము దగ్గర నుంచి. ఇంకొక దోరీని కూడా ఇలా నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ అయితే చాలా తక్కువ రేటుకు దొరికిందండి నాకు. ఇది వచ్చేసి జస్ట్ 250 రూపీస్కి వచ్చిందండి. కాంబో క్లాత్స్ అనమాట. 2 క్లాత్స్ అయితే వచ్చాయి. మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్లో లింక్ ఇస్తానండి, డిస్క్రిప్షన్లో చూడండి మీరు.
తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి. ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకున్నామండి. 2 స్టిచెస్ వేసుకోవాలండి షోల్డర్స్ దగ్గర. ఇప్పుడైతే మనము షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్నాము. ఇక్కడ కొంచెం ఇటువైపు షోల్డర్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను స్లీవ్స్ ఆల్రెడీ జాయింట్ చేసేసుకున్నానండి. ఇక్కడైతే నేను చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం మెయిన్ క్లాత్ అయితే తక్కువ వచ్చింది, అందువల్ల జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ నేను లోత్ అనేది కట్ చేసుకోవడం మీకు చూపించలేదు కదండి కటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు కట్ చేసేసుకుంటే మీకు ఈజీగా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందండి. ఇప్పుడు స్లీవ్ చూసుకోవాలండి ఎటువైపు వస్తుంది అనేసి. మనకి స్లీవ్ ఫ్రంట్ వైపు వచ్చిన స్లీవ్కి లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం జాయింట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చినప్పుడు కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను జాయింట్ చేసిన పీస్ అనేది నాకు ఎక్స్ట్రా మిగిలిపోయిందండి. మెయిన్ క్లాత్ కరెక్ట్గా సరిపోయింది, జాయింట్ చేయకపోయినా కరెక్ట్గా సరిపోయిండేది. ఇలా సెంటర్ దగ్గర నుంచి మన షోల్డర్స్ దగ్గర సెంటర్ నుంచి మళ్ళీ ఇటువైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత ఇలా స్టిచ్ చేసిన తర్వాత చివరి నుంచి మళ్ళీ ఒక స్ట్రైట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇంకొక స్టిచ్ కూడా చేసేసుకోవాలండి. ఇలా 2 స్టిచెస్ అయితే కంపల్సరీగా వేయాలండి. స్లీవ్స్ కానీ షోల్డర్స్ కానీ సైడ్స్ జాయింటింగ్స్ కానీ కంపల్సరీగా 2 స్టిచెస్ అయితే కంపల్సరీగా వేసేసుకోండి. అప్పుడే మనకి చాలా రోజుల వరకు ఫ్రాక్స్ అనేవి థ్రెడ్స్ ఊడిపోకుండా క్లాత్ పాడవకుండా చాలా రోజుల వరకు ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఫినిషింగ్ చూడండి, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఇంకొక స్లీవ్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం స్లీవ్స్ని నీట్గా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు తిప్పేసుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. షోల్డర్ దగ్గర కంటే కొంచెం కిందికి వచ్చేలా చూడండి, ఇలా స్టిచ్ చేసేసుకోండి. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కంపల్సరీగా రిప్లై ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి మోడల్ ఫ్రాక్స్ కావాలన్నా, ఏమైనా మీకు ఎటువంటి డ్రెస్సెస్ కావాలన్నా ఒకసారి మీరు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు వీడియో చూపించగలను. నేను స్లీవ్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, రెండు వైపులా స్లీవ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను సైడ్స్ జాయింట్ చేసేస్తున్నానండి. ఫస్ట్ మనము సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు చివర్లో ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ నడుము దగ్గర నుంచి బాటమ్స్కి జస్ట్ 1 ఇంచు ఇలా స్టిచ్ చేసేసుకోవాలండి. ఎక్కువ స్టిచ్ చేయకూడదు. మనము లైనింగ్ సపరేట్గా, బాటమ్స్ మెయిన్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసేసుకుంటాం కదా. ఇప్పుడు చూసుకొని కరెక్ట్గా మెజర్ చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు 1 ఇంచ్ వరకు అలాగే వచ్చేసి తర్వాత లైనింగ్ని మెయిన్ క్లాత్ని సపరేట్గా చేసేసి మెయిన్ క్లాత్ని ఫస్ట్ నేను ఒక 1/2 ఇంచ్ ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఎక్కువ స్టిచ్ చేయాల్సిన అవసరం ఉండదండి. బాటమ్ క్లాత్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా నీట్గా 2 స్టిచెస్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 స్టిచెస్ అయితే నేను వేసాను మెయిన్ క్లాత్కి. అలాగే లైనింగ్ కూడా మళ్ళీ పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకొని అక్కడి నుంచి లైనింగ్ని మాత్రమే, మెయిన్ క్లాత్ అటాచ్ కాకుండా లైనింగ్ మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి.
ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి. మీ చాయిస్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. లైనింగ్కి ఇలా రెండు వైపులు అయితే రెడీ చేసేసుకున్నాను. జాయింటింగ్స్ సైడ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము సైడ్స్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి. సన్నగా ఉన్న వాళ్ళైతే చెస్ట్ లూజ్ 7.5 పెట్టుకోండి, సరిపోతుంది. అంతేనండి. ఓకే అండి, ఫ్రాక్ అయితే చాలా ఈజీగా, ఎంతో తొందరగా, తక్కువ టైంలోనే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఫ్రాక్ కూడా లుక్ అనేది చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.